ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 24 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 23వ అధ్యాయం 3-10 వచనాలు. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లు ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. వ్యాఖ్యానాంశం పరీక్ష మేలు కొరకే. వ్యాఖ్యానాంశం పరీక్ష మేలు కొరకే. వ్యాఖ్యానం: ఇప్పుడు యోబు 8వసారి తన సంభాషణను ప్రారంభిస్తున్నాడు. అయితే అతనికి అతని స్నేహితులకు మధ్య అంతరము అంతకంతకు పెరిగిపోతుంది. ఎంతోమంది నేడు భావిస్తున్నట్లుగా దేవునిని సార్వభౌమాధికారము గల సృష్టికర్తగా, వారి పరిస్థితుల స్థాయికి దిగిరాలేని మహోన్నతుడిగా, తమ భావోద్వేగాలను పట్టించుకోలేనివాడుగా భావిస్తున్నట్లు యోబు స్నేహితులు కూడా తలంచుచున్నారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 2, 3, 12 వచనాలు ఈ సందర్భంలో చదవండి. అయితే యోబు వీరికి మించిన అవగాహన కలిగి ఉన్నాడు. తాను ఊహించిన దానికన్నా మిన్నగా దేవుడు తన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడని యోబు ఎరిగి ఉన్నట్లు యోబు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఆయన సమీపింపరాని వాడని యోబు యొక్క ఉద్దేశం. నేటి మన ధ్యానవచనంలో రాయబడినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అని యోబు ఎలుగెత్తి చెప్పుచున్నాడు. మనలో ప్రతి ఒక్కరము దేవుని ఎక్కడ కనుగొనగలమో ఎరిగి ఉన్నామా? ఇప్పుడు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు సమీపముగా ఉన్నాడు గనుక మనము ప్రార్థన ద్వారా ఆయనను స్వేచ్ఛగా సమీపించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలోను, యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లు క్రీస్తు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు గనక మనము ధైర్యముగా ఆయనను సమీపించగలం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం పరీక్షించుటలోని ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. నేటి మన ధ్యానవచనంలో రాయబడినట్లు నేను సువర్ణము వలె కనబడుదును అని యోబు పలుకుచున్నాడు. తన మేలు కొరకు కార్యసిద్ధి కలుగజేసే కృపను గురించి యోబు ఎరగకపోయినప్పటికీ పితరుడైన యోబు ఆ విషయములో పేతురుతో ఏకీభవిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడినట్లు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు.